Hello and welcome to Tara IAS. Think IAS, think Tara. Myself Venkat Devarkonda, I'm your current affairs faculty. సో ఈరోజు రివైజ్ అండ్ ట్రై సిరీస్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎక్స్పోజ్ శాట్. ఎస్, ఇది కొంచెం టెక్నికల్ టాపిక్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు, సార్ ఈ మిషన్ మీద కూడా వీడియో చేయండి అని చెప్పి. సో ఇందులో కొన్ని టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయి. సో వాటి ద్వారా ఈ మిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటనేది మీకు క్లారిటీ రావట్లా. ఏదో ఒక 4-5 ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకుంటున్నారు, బట్ ఓవరాల్ అండర్స్టాండింగ్ అయితే చాలామందికి రావట్లేదు. నేను వీలైనంత వరకు మీకు క్లారిటీని ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా? రైట్. సో డైరెక్ట్గా మిషన్లోకి వెళ్ళబోయే ముందు కొన్ని బేసిక్స్ మనం మాట్లాడుకుందాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఈజ్ ఎ నార్మల్ లైట్. మీ ఇంట్లో ఒక నార్మల్ లైట్ ఉందనుకోండి, నథింగ్ బట్ ట్యూబ్ లైట్ కానీ బెడ్ లైట్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో ఈ నార్మల్ లైట్ ఏదైతే ఉందో ఇది అన్ని డైరెక్షన్స్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఆల్ డైరెక్షన్స్లో ఇది ట్రావెల్ అవుతుంటుంది. సో ఇటువంటి లైట్ని మనం ఏమంటామంటే అన్పోలరైజ్డ్ లైట్ అని చెప్పి పిలుస్తాం. పాయింట్ నెంబర్ 1, ఓకేనా? అన్పోలరైజ్డ్ లైట్ అని చెప్పి పిలుస్తాము నార్మల్ లైట్ని, ఎందుకంటే ఇది ఆల్ డైరెక్షన్స్లో మూవ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఒక ఫిల్టర్ని యూజ్ చేసి మల్టిపుల్ డైరెక్షన్స్లో మూవ్ అవుతున్న ఈ లైట్ని మనం ఒక సింగిల్ ప్లేన్లోకి కానీ తీసుకొస్తే దాన్ని మనం పోలరైజ్డ్ లైట్ అని చెప్పి పిలుస్తాం. మల్టిపుల్ డైరెక్షన్స్లో వెళ్తే అన్పోలరైజ్డ్. ఒక ఫిల్టర్ని యూజ్ చేసి ఒక సింగిల్ ప్లేన్లోకి, ఒక సింగిల్ డైరెక్షన్లోకి తీసుకొస్తే అది పోలరైజ్డ్ లైట్ అనమాట. సో ఇలా ఒక సింగిల్ డైరెక్షన్లోకి తీసుకొచ్చే ప్రాసెస్ని మనం పోలరైజేషన్ అంటాం, ఓకేనా? పోలరైజేషన్ అంటాం. సో ఈ పోలరైజేషన్ మీద మనం చేసే స్టడీని పొలారిమెట్రీ అని చెప్పి పిలుస్తాం. బికాజ్ మెట్రీ అంటే ఏంటి? స్టడీ. దేని మీద మనం స్టడీ చేస్తున్నాము? పోలరైజేషన్. దేని యొక్క పోలరైజేషన్? లైట్ యొక్క పోలరైజేషన్, ఓకేనా? రైట్. సో ఇదే కాన్సెప్ట్ని మీరు నార్మల్ లైట్ అనే పదాన్ని తీసేసి ఎక్స్రే అనే పదాన్ని ప్లేస్ చేస్తే అదే ఎక్స్పోసాట్ మిషన్ అనమాట. ఈ కాన్సెప్చువల్ క్లారిటీ లేకుండా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, కొంచెం టెక్నికల్గా అనిపిస్తుంది, సఫర్ అవుతున్నారు. మనకి యాక్చువల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్లో నేను చూపిస్తాను, వెయిట్ చేయండి. మనకి యాక్చువల్గా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లైక్ గామా రేస్, ఎక్స్రేస్, అల్ట్రావైలెట్, విజిబుల్ లైట్, ఇన్ఫ్రారెడ్, మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్. దీంట్లో మనకి విజిబుల్ లైట్ మాత్రమే మన కంటికి కనిపిస్తుంది, దాంట్లో విబ్జిఆర్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ విజిబుల్ లైట్ దాటి ఇంకొంచెం మనం పక్కకి వెళ్తే ఎక్స్రేస్ ఉంటాయి. ఈ ఎక్స్రేస్ అనేవి మన కంటికి కనిపించవు. సో మన కంటికి కనిపించిన ఎక్స్రేస్ ఏవైతే ఉన్నాయో వీటి మీద స్టడీస్ని కండక్ట్ చేయడానికి ఈ ఎక్స్పోసాట్ అనే మిషన్ మనం కండక్ట్ చేస్తున్నాం. సార్ ఇంతకుముందు మరి ఈ ఎక్స్రే వేవ్స్ మీద మన స్టడీస్ని చేయలేదా, ఇప్పుడే చేస్తున్నామా అంటే ఎస్, ఇంతకుముందు కూడా చేశాము, బట్ అది గ్రౌండ్ స్టేషన్స్ నుంచే చేసాం తప్ప స్పేస్లోకి ఒక శాటిలైట్ని పంపించి స్పేస్లో ఈ సెలెస్టియల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎమిట్ చేస్తున్న ఎక్స్రేస్ మీద ఎటువంటి స్టడీస్ అనేవి ఇప్పటి వరకు కండక్ట్ చేయలేదు. ఇదే ఫర్ ద ఫస్ట్ టైం అనమాట, ఓకేనా? ఇది కాన్సెప్చువల్ క్లారిటీ. కొంచెం బ్యాక్గ్రౌండ్ టాపిక్ నేను చెప్పాలనుకున్నాను, చెప్పాను. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ చెప్పబోయే పాయింట్స్ అన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి, 1 by 1 చూడండి. సో ఎక్స్పోసాట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్రే, పొలారిమీటర్, శాటిలైట్. సో వీఆర్ సెండింగ్ ఏ శాటిలైట్ ఫర్ వాట్ పర్పస్? ఫర్ స్టడీయింగ్ ద పోలరైజేషన్. దేని యొక్క పోలరైజేషన్? ఎక్స్రేస్ యొక్క పోలరైజేషన్ అనమాట, ఓకేనా? సో ఎక్స్రేస్ యొక్క పోలరైజేషన్ ఎలా జరుగుతుంది అని చెప్పి స్టడీస్ని కండక్ట్ చేయడానికి ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా ఒక శాటిలైట్ని పంపించింది. లాంచ్ వెహికల్ వచ్చేసరికి PSLV C-58 Jan 1, 2024న లాంచ్ చేశాము. ఈ PSLV C-58లోనే మనం POEM-3 మాడ్యూల్ని కూడా పంపించామన్నమాట. నథింగ్ బట్ PSLV ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అని చెప్పి పిలుస్తాము. సో యాక్చువల్గా ఈ మాడ్యూల్స్ని యూజ్ చేసి మనం స్పేస్లో ఎక్స్పెరిమెంట్స్ని కండక్ట్ చేస్తూ ఉంటాం. సో ఇది ఇండియా యొక్క ఫస్ట్ మిషన్ అనమాట. ఇంతకుముందు ఎప్పుడు మనం ఒక శాటిలైట్ని పంపించి ఎక్స్రేస్ యొక్క పోలరైజేషన్ మీద వర్క్ అయితే చేయలేదు. మరి ప్రపంచవ్యాప్తంగా ఇంతకుముందు ఎవరైనా చేశారా అంటే ఎస్, నాసా వాళ్ళు చేశారు. అండ్ నాసా తర్వాత మనమే సెకండ్ కంట్రీ అనమాట. ఇది ఒక వండర్ఫుల్ అచీవ్మెంట్ అని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. సో నాసా వాళ్ళు 2021లోనే కండక్ట్ చేశారు. సో వాళ్ళు కండక్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ నేమ్ వచ్చేసరికి IXPE. సో IXPE అంటే ఇమేజింగ్ ఎక్స్రే పొలారిమెట్రీ ఎక్స్ప్లోరర్, ఓకేనా? సో IXPE అనేది గుర్తుపెట్టుకోండి చాలు. సో నాసా వాళ్ళు ఫస్ట్ కంట్రీ అనమాట. సో నాసా తర్వాత ఇస్రో వాళ్ళే సెకండ్ వన్, అంటే ఇండియా సెకండ్ ప్లేస్. సో యాక్చువల్గా ఈ ఎక్స్రేస్ అనేవి మనకి ఏ బాడీస్ నుంచి వస్తాయి అంటే బ్లాక్ హోల్స్ నుంచి, న్యూట్రాన్ స్టార్స్ నుంచి, మ్యాగ్నెటార్స్ నుంచి, అండ్ గెలాక్టిక్ న్యూక్లియై నుంచి, ఓకేనా? సో ఇటువంటి సెలెస్టియల్ బాడీస్ నుంచి ఈ ఎక్స్రేస్ అనేవి ఎమిట్ అవుతూ ఉంటాయి. సో వన్స్ ఈ ఎక్స్రేస్ ఎమిట్ అయిన తర్వాత మల్టిపుల్ డైరెక్షన్స్లో వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైనా సరే వాటి పాత్లో ఏదైనా కొన్ని ఆబ్జెక్ట్స్ అడ్డొచ్చినప్పుడు ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని కొలైడ్ అయిన తర్వాత మళ్ళీ ఆ ఎక్స్రేస్ స్కాటర్ అవుతూ ఉంటాయి. సో ఇలా స్కాటర్ అయినప్పుడు ఈ ఎక్స్రేస్ ఏం చేస్తాయి?
ఫోటాన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో ఇలా రిలీజ్ అయిన ఫోటాన్స్ని కూడా మనం స్టడీ చేస్తూ ఉంటాము. ఓకేనా? సో స్పేస్లో డిఫరెంట్ బ్రైట్ సెలెస్టియల్ బాడీస్ ఉంటాయి, లైక్ బ్లాక్ హోల్స్, న్యూట్రాన్స్ అండ్ మ్యాగ్నెటార్స్ యాజ్ వెల్ యాజ్ గెలక్టిక్ న్యూక్లియై. సో ఈ బ్రైట్ సెలెస్టియల్ బాడీస్ ఏం చేస్తాయంటే ఎక్స్రేస్ని ఎమిట్ చేస్తూ ఉంటాయి. సో ఎక్స్రేస్ యొక్క పోలరైజేషన్ మీద మనం ఈ పర్టికులర్ మిషన్ని కండక్ట్ చేస్తూ ఉంటాం. సో యాక్చువల్గా ఈ శాటిలైట్లో మనకి 2 ఇంపార్టెంట్ పేలోడ్స్ ఉంటాయి. ఒకటి పాలిక్స్, రెండవది ఎక్స్పెక్ట్. సో పాలిక్స్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే పొలారిమీటర్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఎక్స్రేస్. ఇదేం చేస్తుంది అంటే ఎక్స్రేస్ యొక్క పోలరైజేషన్ని స్టడీ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఎక్స్రేస్ అనేవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాము. సో వాటి యొక్క ఎనర్జీ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం యూజ్ చేస్తున్న ఎనర్జీ బ్యాండ్ ఎంత అంటే 80 to 30 కిలో ఎలక్ట్రానిక్ వోల్ట్స్. అర్థమైందా? సో ఏ ఎక్స్రేస్ అయితే ఈ ఎనర్జీ బ్యాండ్లో ఉంటాయో 80 to 30 కిలో ఎలక్ట్రానిక్ వోల్ట్స్, ఆ ఎనర్జీ బ్యాండ్లో ఉన్న ఎక్స్రేస్ యొక్క పోలరైజేషన్ మీద మనం స్టడీస్ని కండక్ట్ చేస్తున్నాం. సో ఈ పాలిక్స్ అనే పేలోడ్ని ఎవరు తయారు చేశారు అంటే ఆర్ఆర్ఐ. సో ఆర్ఆర్ఐ అనేది ఇస్రో వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఆర్ఆర్ఐ స్టాండ్స్ ఫర్ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడ ఉంది? బెంగళూరులో ఉంది. అండ్ నెక్స్ట్ పేలోడ్ వచ్చేసరికి ఎక్స్పెక్ట్. సో ఎక్స్పెక్ట్ అంటే ఏంటి? ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీ అండ్ టైమింగ్. సో దీన్ని యాక్చువల్గా దేనికోసం యూజ్ చేస్తామంటే బెటర్ రిజల్యూషన్ కోసం యూజ్ చేస్తాం. సో ఎక్స్రేస్ అనేవి బ్రైట్ సెలెస్టియల్ బాడీస్ నుంచి వస్తున్నాయి కాబట్టి వాటి మీద స్టడీస్ని కండక్ట్ చేయాలి అంటే బెటర్ రిజల్యూషన్ అనేది మనకి కావాలి. సో దానికోసం ఎక్స్పెక్ట్ అనే పేలోడ్ని యూజ్ చేస్తున్నాము. సో దీని యొక్క ఎనర్జీ బ్యాండ్ వచ్చేసరికి 0.8 to 15 కిలో ఎలక్ట్రానిక్ వోల్ట్. మరి ఈ పర్టికులర్ పేలోడ్ని ఎవరు డెవలప్ చేశారు అంటే యూఆర్ఎస్సి వాళ్ళు అనమాట. ఇది కూడా బెంగళూరులోనే ఉంటుంది. సో యూఆర్ఎస్సి స్టాండ్స్ ఫర్ యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్. ఇది కూడా ఇస్రో వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూటే. ఓకేనా? సో ఎక్స్పోసాట్ అనేది ఎక్స్రేస్ యొక్క పోలరైజేషన్ మీద స్టడీస్ని కండక్ట్ చేయడానికి మనం చేసిన మిషన్ అనమాట. ఇది ఇండియా యొక్క ఫస్ట్ మిషన్, వరల్డ్ వైడ్గా ఇది సెకండ్ మిషన్ అనమాట. ఫస్ట్ కండక్ట్ చేసింది నాసా. ఫర్దర్గా సెషన్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో కరెంట్ అఫైర్స్ ఎడ్జ్ కోర్స్ని లాంచ్ చేశాము, ఎస్పెషల్లీ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025. ఇందాక చూసినట్టే కాంప్లెక్స్ టాపిక్స్ని కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్పే బాధ్యత నాది, ఎస్పెషల్లీ ఫ్రమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయొచ్చు. సో ఈ కోర్స్ యొక్క ఫ్యూచర్స్ వచ్చేసరికి 70+ వీడియో లెక్చర్స్ ఉంటాయి. యూపీఎస్సీ ప్రిలిమ్స్కి కావాల్సిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ని కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తాము. అండ్ కరెంట్ అఫైర్స్తో పాటు ఇంపార్టెంట్ థీమ్స్ కూడా ఉంటాయి, లైక్ అగ్రికల్చర్, స్పేసెస్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్, ఐఆర్ మ్యాపింగ్. సో వాటిని కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. మీకు ప్రొవైడ్ చేసే హ్యాండ్అవుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ప్రింట్ కూడా తీయించుకోవచ్చు. అండ్ సబ్జెక్ట్ వైజ్గా మీకు కరెంట్ అఫైర్ టెస్టులు కూడా ఉంటాయి. ఒకవేళ మీరు జాయిన్ అయిన తర్వాత మీకు కానీ క్లాసెస్ నచ్చలేదు అనుకోండి, సింపుల్గా మాకు మెసేజ్ చేయండి. 15 days లోపు మీకు 100% రిఫండ్ పాలసీ అనేది ఉంటుంది. ఫుల్ అమౌంట్ అనేది ఇచ్చేస్తాం. సో ప్రైస్ వచ్చేసరికి కేవలం 500 రూపీస్ మాత్రమే. కోర్స్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి, 6305955532. లేదు డైరెక్ట్గా పర్చేస్ చేసేస్తామంటే ఈ వీడియో ఒక కామెంట్ సెక్షన్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే కోర్స్ పేజ్లోకి వెళ్ళిపోతారు, అక్కడ మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. ఓకేనా? రైట్. సో ఒకసారి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గురించి కూడా కొన్ని పాయింట్స్ చూసేద్దాం. ఎందుకంటే ఎక్స్పోసాట్కి లింక్ చేసుకొని ఇది కూడా క్వశ్చన్ డైరెక్ట్గా అడగొచ్చు. మనకి జనరల్ సైన్స్ నుంచి కొన్ని బిట్స్ రావచ్చు కాబట్టి సో దీని మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఆర్డర్. సో మీరు ఇటు నుంచి ఇటన్నా గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే ఇటు నుంచి ఇటన్నా సరే గుర్తుపెట్టుకోవచ్చు. సో నేనైతే నేను సజెస్ట్ చేస్తాను. సో గామా రేస్, ఎక్స్రేస్, అల్ట్రావైలెట్, విజిబుల్, ఇన్ఫ్రారెడ్, మైక్రోవేవ్, రేడియో వేవ్. సో ఈ డైరెక్షన్లో మనం వెళ్తామన్నమాట. అండ్ ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ డైరెక్షన్లో వెళ్ళే కొద్దీ వేవ్ లెంత్ పెరుగుతుందా తగ్గుతుందా, ఫ్రీక్వెన్సీ పెరుగుతుందా తగ్గుతుందా, ఎనర్జీ పెరుగుతుందా తగ్గుతుందా అనేది చూసుకోవాలి. సో మనకి వేవ్ యొక్క మూమెంట్ ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఈ డైరెక్షన్లో వెళ్ళే కొద్దీ మనకి వేవ్ లెంత్ అనేది పెరుగుతుంది, ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది, ఎనర్జీ కూడా తగ్గుతుంది. సో దీన్ని బట్టి కొన్ని పాయింట్స్ రాసాను, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ ఎండ్లో వచ్చేసరికి మనకి వేవ్ లెంత్ అనేది షార్ట్. ఓకేనా? అంతే కదా, వేవ్ లెంత్ అనేది చాలా తక్కువగా ఉంది, చాలా దగ్గరగా ఉన్న వేవ్స్ అనేది. సో వేవ్ లెంత్ తక్కువగా ఉంది. సో వేవ్ లెంత్ తక్కువగా ఉంది బట్ నెంబర్ ఆఫ్ వేవ్స్ ఎక్కువగా ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ వేవ్స్ ఎక్కువగా ఉన్నాయంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉందని అర్థం. సో ఎక్కువ వేవ్స్ వెళ్తున్నాయి అంటే ఎనర్జీ కూడా ఎక్కువగానే ఉంటుంది అని అర్థం. ఓకేనా? సో వేవ్ లెంత్ అనేది తక్కువగా ఉంటుంది. సో వేవ్ లెంత్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో నెంబర్ ఆఫ్ వేవ్స్ ఎక్కువగా వెళ్తాయి అనమాట. సో ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ కార్నర్కి వచ్చేసరికి మనకి వేవ్ లెంత్ అనేది బాగా పెరిగింది. చూసారు కదా ఎంత డిస్టెన్స్ పెరిగిందో. ఓకేనా? సో వేవ్ లెంత్ అనేది బాగా పెరిగింది. సో వేవ్ లెంత్ ఎప్పుడైతే పెరుగుతుందో తక్కువ వేవ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా ఎనర్జీ కూడా తక్కువగా ఉంటుంది.
ఓకేనా. సో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ మీద ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ ఎక్స్రే అనేది టాపిక్లోకి వచ్చింది ఫ్రమ్ ఎక్స్పోసాట్. ఓకేనా. సో ఇక్కడ గామా రేస్, ఎక్స్రేస్, అల్ట్రావైలెట్, విజిబుల్ ఇది మన కంటికి కనిపిస్తుంది. ఇన్ఫ్రారెడ్, మైక్రోవేవ్, రేడియో వేవ్. సో రేడియో వేవ్స్ మనకి అక్కడ యూజ్ చేస్తామో తెలుసు. అండ్ ఓవెన్స్లో మైక్రోవేవ్స్ ఉంటాయి. అండ్ ఐఆర్ బ్లాస్టర్ మొబైల్స్లో కానీ టీవీ రిమోట్స్లో కానీ వీటిలో యూజ్ చేస్తాం. అండ్ విజిబుల్ లైట్ మన కంటికి కనిపిస్తుంది. అండ్ అల్ట్రావైలెట్ ఇది చాలా డేంజరస్ వేవ్స్ అనమాట. సో ఇవి మన మీద పడకుండా ఓజోన్ లేయర్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఎక్స్రేస్, సో ఇవి బ్రైట్ సెలెస్టియల్ బాడీస్ నుంచి ఎమిట్ అవుతున్నాయి, లైక్ బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ అండ్ గెలాక్టిక్ న్యూక్లియై యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటార్స్. సో ఇటువంటి బాడీస్ నుంచి ఎమిట్ అయ్యే ఎక్స్రేస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పోలరైజేషన్ మీద స్టడీస్ని కండక్ట్ చేయడానికి, అవి ఫోటాన్స్ని ఎలా ఎమిట్ చేస్తున్నాయి, స్పేస్లో ఎలా ట్రావెల్ చేస్తున్నాయి, వాటి యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఎలా ఉండబోతుంది అని చెప్పి స్టడీస్ని కండక్ట్ చేయడానికి ఎక్స్పోసాట్ అనే మిషన్ని కండక్ట్ చేసాము. దీంట్లో యూజ్ చేసిన పేలోడ్స్ యొక్క నేమ్స్ ఒకసారి చూసుకోండి. అండ్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటో మనం చూసాము. అండ్ దీని యొక్క అచీవ్మెంట్ కూడా మనం చూసాం. సో ఇండియా అనేది సెకండ్ కంట్రీ అనమాట వరల్డ్ వైడ్గా. నాసా ఫస్ట్ టైం కండక్ట్ చేసింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫీట్ కాబట్టి దీని మీద కూడా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా, రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు సెషన్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఐ హోప్ యూ లైక్ ది సెషన్. సో ఇటువంటి బ్యూటిఫుల్ సెషన్స్ నా నుంచి మీరు కానీ మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. సో లెట్స్ కాల్ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.